ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనము. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. మనము ప్రార్థన చేస్తే దేవుడు మన మనవి ఆలకిస్తానంటున్నాడు. మరి నీవు ఆయనకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. మరి మనము ఆయనకు మొరపెట్టే విషయంలోనే మనము కొదవ చేస్తున్నాం. దేవునికి ప్రతి విషయము ఆయనకి మనవి చేయాలి. దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మన మనవి ఆలకిస్తాడు. అలా అన్నా జీవితంలో మరి ఆమెకున్న కొదవను బట్టి ప్రార్థన చేసింది. 3 రోజులు ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేసింది. నాకు మగబిడ్డను దయచేస్తే యెహోవా మందిరంలో సమర్పిస్తానంది. అలాగూ ఆమెకి మగబిడ్డను దేవుడు అనుగ్రహించాడు. ఆమె మనవి చేసింది ఆమెకున్న సమస్యను బట్టి, ఆమెకున్న వేదనను బట్టి, మరి ఆమెకున్న ఆందోళన బట్టి ఆమె దేవునికి ప్రార్థన చేసింది. ఆయనకి మనవి చేసినప్పుడు ఆమెకి దేవుడు ప్రతిఫలం అనుగ్రహించాడు. అలాగూ ఎస్తేరు జీవితంలో కూడా ఆయనకి 3 రోజులు మరి మనవి చేసింది ఎవరు? తన స్వజనుల రక్షణార్థమై ఆమె దేవునికి మనవి చేసింది, ప్రార్థించింది. అలాగూ మన జీవితాల్లో కూడా మరి దేవుణ్ణి కీర్తించేవారుగా, దేవుని ధ్యానించేవారుగా, దేవునికి ప్రార్థన చేసేవారుగా, మరి దేవుని యొద్ద మొరపెట్టుకునేవారుగా మనం ఉంటే మన మనవి తప్పక ఆలకిస్తాడు. దుష్టుని ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చోగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించేవాడే ధన్యుడనుంది. మరి అట్లాగూ మరి ఆయనలో మనము ధ్యానించేవారుగా, మనము కీర్తించేవారుగా దివారాత్రము ఉండినట్లయితే దేవుడు తప్పక మన మనవి ఆలకించి ప్రతిఫలము అనుగ్రహించనై ఉన్నాడు. మన కుటుంబాల్లో ఏ పరిస్థితి ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ అవసరత ఉన్నా కానీ మనం ఆయనకి మనవి చేయాలి. ఆయనకు మనవి చేస్తే ప్రభువా అంటే నేను ఉన్నానంటాడు. మరి అలాగూ మనము దేవుని యొద్ద మనవి చేసేవారుగా ఉందాం. మన అవసరత ఏదైనా, ఏ సమస్య అయినా, ఏ వేదన అయినా, ఎట్టి పరిస్థితిలో ఉన్నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు మనుషులకు చెప్పే విధంగా కాకుండా దేవుని యొద్ద నీవు మనవి చేసినట్లయితే నీ మనవి తప్పక ఆలకించి నీకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. నిన్ను ప్రేమించే వారి కొరకంట ఆయన సిద్ధపరిచే ఈవులు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. మనకి సమస్తమును అనుగ్రహిస్తాడు. సమస్తమును ఇవ్వగల సమర్థుడు ఆయన, శక్తిమంతుడు. ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు తప్పక మన మనవి ఆలకించి మన కుటుంబాన్ని దీవించనయ్యున్నాడు, ఆశీర్వదించనయ్యున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకర ఆలోచనకర్త, ఇదిగో ప్రభువా నాయన స్తోత్రం తండ్రి. లైవ్లో నాయన స్తోత్రం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ సహాయాన్ని దయచేయండి. నేను ఈ వాక్యం ప్రభా నీవు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు. మనవి చేస్తున్నప్పుడు ప్రార్థన ఆలకిస్తానంటున్నావు తండ్రి. అయా మీ సహాయాన్ని దయచేయండి. నీ కృప, నీ దీవుల్ని, ఆశీర్వాదాలు మెండుగా బిడ్డలకు మీరు అనుగ్రహించండి. సహాయాన్ని దయచేయండి ప్రభా. మా మనవలు ఆలకించాలంటే మేము మొరపెట్టే విధముగా ఉండటానికి సహాయాన్ని దయచేయండి దేవా. మీరే తోడుగా ఉండి నడిపించండి, మీరు ఆశీర్వదించండి. వారికున్న ప్రతి ఒక్క సమస్యను తీసివేయండి. వారికున్న వ్యాధి బాధలు, అనారోగ్యాలు మీరు తీసివేయండి ప్రభా. వారి సమస్యలు మీరు తీర్చండి ప్రభా. అయా వారి జాబులు మీరు అనుగ్రహించండి నాయన. గర్భఫలాలు మీరు అనుగ్రహించండి. వివాహాలు మీరు జరిగించండి ప్రభా. వారి గృహాలు కట్టుకుని మీ సహాయం దయచేయండి ప్రభా. వారికున్న ప్రతి ఒక్క సమస్య మీరు నేను విడుదల కలిగించండి నేను మేలుతో వారి హృదయాలు మీరు తృప్తిపరిచి మీరే బలపరచండి. సహాయాన్ని దయచేసి తోడుగా ఉండి ప్రతి ఒక్క కుటుంబ అవసరతను మీరు తీర్చండి. సహాయం దయచేసి తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.